హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు. ఈరోజుటి మన రెసిపీ టేస్టీ అండ్ ఎమ్మీ చికెన్ బిర్యానీ. రెస్టారెంట్ స్టైల్లో చికెన్ బిర్యానీని ఇంట్లోనే మనము ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎంతో సాఫ్ట్గా, ఎంతో టేస్టీగా ఈ చికెన్ బిర్యానీని తయారు చేసుకోవడానికి మనకు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే సరిపోతాయి. ఇటువంటి టేస్టీ అండ్ ఎమ్మీ చికెన్ బిర్యానీ రెసిపీ గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. ముందుగా ఆనియన్స్ను కట్ చేసుకొని వాటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. బిర్యానీ కోసం ముందుగా మనము చికెన్ను మ్యారినేట్ చేసుకోవాలి. అందుకోసం నేను 1 kg చికెన్ను తీసుకొని అందులోకి కొద్దిగా పసుపును యాడ్ చేయాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారంను యాడ్ చేయాలి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి స్టోన్ ఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాజీరాను యాడ్ చేయాలి. బిర్యానీ ఆకును కొంచెం స్మాష్ చేసి దానిని యాడ్ చేసుకోవాలి. పుదీనా ఆకులను చిన్న చిన్నగా కట్ చేసుకొని వాటిని యాడ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీరను కూడా మనము చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నిమ్మరసంను యాడ్ చేసుకోవాలి. 1 కప్పు పెరుగును యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు 1½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును యాడ్ చేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పును యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నూనెను, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ను యాడ్ చేసుకొని వాటిని బాగా కలుపుకోవాలి. ఈ మ్యారినేట్ చేసిన చికెన్ని ఒక 1/2 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత రైస్ కుక్కర్ గ్లాస్తో 3 గ్లాసుల రైస్ను తీసుకొని రైస్ను శుభ్రంగా కడిగి అందులోకి వాటర్ వేసుకొని ఒక అర్ధగంట సేపు బియ్యంను నాననివ్వాలి. రైస్ ప్రిపరేషన్ కోసం ఒక పెద్ద గిన్నెలోకి ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి మనము మసాలా స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు, సాజీరా, మరాఠీ మొగ్గ, లవంగ, కాతి పువ్వు, యాలకలు అన్నిటినీ యాడ్ చేసుకుని వీటిని ఫ్రై చేయాలి. అలాగే ఇందులోకి 3 పచ్చిమిర్చిని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకొని వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్లోకి ఇప్పుడు మనము 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొద్దిగా సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. మనం నార్మల్గా వాడే సాల్ట్ కంటే కొద్దిగా ఎక్కువగా సాల్ట్ను వాడాలి. ఎందుకంటే బియ్యము కొంచెము సాల్టీగా ఉండడం వల్ల బిర్యానీ టేస్ట్ నీట్గా ఉంటుంది. నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా నానబెట్టుకునేటువంటి బియ్యంను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము కొద్దిగా నిమ్మరసంను యాడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అన్నము బాగా పొడి పొడిగా వస్తుంది. ఈ అన్నం ఉడికే లోపల మనము ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లోకి ఆయిల్ను తీసుకొని అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకునేటువంటి ఆనియన్స్ను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము కొద్దిగా పుదీనాను యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత అందులోకి మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటాను పై స్కిన్ పోయేంత వరకు బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ను యాడ్ చేసుకోవాలి. చికెన్ను మ్యారినేట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అది కుక్ అయిన తర్వాత ముక్క చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఆనియన్, టమోటా అండ్ చికెన్ అన్నీ బాగా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకొని దానిపైన లిడ్ పెట్టుకొని దీనిని ఉడకనివ్వాలి.
ఇప్పుడు రైస్ను చెక్ చేసుకోవాలి. రైస్ 80% బాయిల్ అయిన తర్వాత దాన్ని ఒక స్ట్రైనర్లోకి తీసుకొని స్ట్రెయిన్ చేసి రెడీగా పెట్టుకోవాలి. తర్వాత చికెన్ 80% కుక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. చికెన్ 80% కుక్ అయిన తర్వాత మనం ముందుగా సపరేట్గా స్ట్రైనర్లో పెట్టుకున్నటువంటి అన్నంను దీనిపైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను రైస్ను సింగిల్ లేయర్లోనే స్ప్రెడ్ చేస్తున్నాను. కావాలంటే 60% కుక్ అయిన తర్వాత ఒక లేయరు, తర్వాత 80% కుక్ అయిన తర్వాత రెండో లేయర్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇక్కడ తర్వాత దీనిపైన మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ను యాడ్ చేసుకోవాలి. తర్వాత పుదీనాను, కొత్తిమీరను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దానిపైన స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఫుడ్ కలర్ని కొంచెం యాడ్ చేసుకొని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే, మీరు కావాలనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనము ముందుగా వడకట్టి పెట్టుకునేటువంటి బియ్యం నీళ్ళను కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లిడ్ను క్లోజ్ చేసుకోవడానికి చుట్టూ ఎడ్జెస్ట్లో గోధుమ పిండిని పెట్టుకునైనా చేసుకోవచ్చు, లేదా సిల్వర్ ఫాయిల్నైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు సిల్వర్ ఫాయిల్ను పెట్టుకుని నేను లిడ్ను క్లోజ్ చేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో 5-6 నిమిషాలు పెట్టుకుని తర్వాత లో ఫ్లేమ్లో 7-8 నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వాలి. తర్వాత స్టవ్ను ఆఫ్ చేసుకొని బిర్యానీని 10 to 15 మినిట్స్ అలాగే వదిలేసుకోవాలి. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మన టేస్టీ అండ్ యమ్మీ చికెన్ బిర్యానీ రెడీ. ఇప్పుడు స్పాచులాతో నిదానంగా ఒక సైడ్ నుంచి కలుపుకుంటూ మొత్తం అంతా బిర్యానీని మనము మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉన్నటువంటి మన చికెన్ బిర్యానీ రెడీ. స్మెల్ కూడా చాలా బాగా ఉంది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని దీన్ని ఎంజాయ్ చేయాలి. చూసారు కదా, ఇంట్లోనే ఎంతో ఈజీగా టేస్టీగా మనము చికెన్ బిర్యానీని తయారు చేసుకున్నాము. దీని టేస్ట్ రెస్టారెంట్ నుంచి మనం తెచ్చుకునే చికెన్ బిర్యానీ టేస్ట్ కంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. దీన్ని మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. రెస్టారెంట్లలో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడతారో, ఏ విధంగా తయారు చేస్తారో అనే టెన్షన్ లేకుండా ఇంట్లోనూ ఎంతో ఈజీగా సింపుల్గా తయారు చేసుకునే ఈ చికెన్ బిర్యానీ మీ అందరికీ నచ్చింది కదా. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.